అదాని ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం డ్యూటీ ఫ్రీ షాపుల్లో భారత ప్రభుత్వం నిషేధించిన నికోటిన్ పౌచ్ల అమ్మకం యథేచ్ఛగా కొనసాగుతోంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం భారతదేశం ఈ సిగరెట్లను నిషేధించి ప్యాచ్లు వంటి కొన్ని నికోటిన్కి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాల్ని ఓకే చేసింది. అయితే దానికి అనుమతి కావాలి. అదాని భారతదేశంలో 8 విమానాశ్రయాలను నడుపుతున్నాడు. డ్యూటీ ఫ్రీ ఆఫర్ల మీద దృష్టి సారించాడు. $11 బిలియన్ విస్తరణ సంబంధించినటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇది 30కి పైగా డ్యూటీ ఫ్రీ షాపులు నడుపుతోంది. కోర్టులో నికోటిన్ పౌచులు ఒక మాదక ద్రవ్యం కాదు అని, అవి ప్రస్తుత పొగాకు నియంత్రణ చట్టాలుకి సంబంధించినటువంటివి అంటూ అదాని ఇప్పుడు మెన్షన్ చేసుకొచ్చింది. ఆగస్టు నుండి అదాని సంస్థ ఫిలిప్ మోరిస్ వారీ జైన్ నికోటిన్ పౌచుల్ని వివిధ ఫ్లేవర్లలో $29,000 కంటే ఎక్కువ విలువకి స్వీడిష్ స్మోక్లెస్ సొల్యూషన్స్ వాళ్ళ వైట్ ఫాక్స్ బ్రాండ్ని $7,700 విలువకి దిగుమతి చేసుకున్న కస్టమ్స్ రికార్డులు చెప్తున్నాయి. 2023తో పేలిస్తే 2025లో ఇది భారీగా పెరిగినట్టు లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 2025లో జైన్ యుఎస్ అమ్మకాలు రెట్టింపైనాయని ఫిలిప్ మోరిస్ చెప్తోంది. జైన్, వైట్ ఫాక్స్ రెండింటిని భారతీయ విక్రేతలు అక్రమంగా అమ్ముతున్నారని జూన్లో భారత ప్రభుత్వం గుర్తించింది. ఫ్లెమింగో డ్యూటీ ఫ్రీ సంస్థ ముంబైతో సహా అంతర్జాతీయ సముద్ర ఓడరేవుల్లో దుకాణాలు నిర్వహిస్తోందని, నికోటిన్ పౌచులు నిల్వ చేసే ప్రక్రియలో ఉన్నందున తమ మీద కూడా ఎట్లాంటి చర్యలు జరుగుతాయని భయపడుతున్నట్టు ఇప్పుడు అక్కడ తెలుస్తున్నటువంటి అంశం. ఓవరాల్గా అదానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టులలో, అదానికి సంబంధించినటువంటి సంస్థల్లో ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు అన్నటువంటి అంశం మీద ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.